ఏ వాదానివో చెప్పు. అసలు భారతీయ జనతా పార్టీ ఏ దారిలో వెళ్తున్నది దేశంలో తెలంగాణలో, అసలు ఏ వాదమో చెప్పు అని స్వేచ్ఛలో ఈ కథనం కనిపిస్తున్నది. బీజేపీలో కుటిల రాజకీయాలకు తెరలేపుతున్నది ఎవరు? గతంలో రాజాసింగ్ వర్సెస్ స్టేట్ ఆఫీస్, రాజాసింగ్ వర్సెస్ సీనియర్లు, రాజాసింగ్ వర్సెస్ కిషన్ రెడ్డి అనొచ్చు. ఇప్పుడు బండి వర్సెస్ ఈటల. జిల్లాలోనే కాదు బీజేపీలోనే ఈటలను లేకుండా చేయాలని ప్లాన్ అట. ఫుల్ పవర్ యూజ్ చేస్తున్న కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అణిగి మణిగి అగ్ని పరీక్షలన్నింటినీ ఎదుర్కొంటున్న ఈటల. ఉత్తర తెలంగాణలో బీజేపీ ఉనికిపై కులాల వారీగా చర్చ. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మేకపోతు గాంభీర్యంలా ఈటల. ఆర్ఎస్ఎస్ పేరుతో కమిట్మెంట్గా పనిచేస్తూ ఫైరింగ్గా బండి. హుజూరాబాద్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో ఒకే కారులో చెట్టాపట్టాలు. ఎవరు? బండ్యా? ఎవరా ఎమ్మెల్యే? కౌశిక్ రెడ్డా? ఓకే, కౌశిక్ రెడ్డి మీటింగ్లో మొన్న ఏదో ఓపెనింగ్ కార్యక్రమంలో చాలా పెద్ద ఎత్తున, సరే అది ఏదో ప్రభుత్వ అధికారిక కార్యక్రమం కావచ్చు. కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నన్ని రోజులు సైలెంట్. ఈటలను కాదని రామచందర్కి ఇవ్వడంతో అంతా నాదే అనే ధోరణిలో బండికి బందీ కాకపోతే బతుకు లేదని ఉత్తర తెలంగాణలో ఒక మెసేజ్ ఇచ్చిండట. ఈ తీరుతో ఇరుకున పడుతున్న బీజేపీ లీడర్లు ఉన్నా ఓటు బ్యాంకు లేని తీరుపై స్వేచ్ఛ పొలిటికల్ ఇన్వెస్టిగేటివ్ స్టోరీ. ఇప్పుడు నిన్ననే మనం వీడియో చేసినాం కదా, 100 కార్లతోని హుజూరాబాద్లో ఉన్న లీడర్లంతా ఇటు మన ఈటల ఇంటి ముందు ధర్నా చేయడానికి వస్తుండట. దేనికి ధర్నా దేనికోసం అంటే, నువ్వు పోయి మల్కాజ్గిరి ఎంపీ అయినావు, హుజూరాబాద్ని పట్టించుకునేటోళ్ళే లేరు, మా పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది, మా కింద పాత బీజేపీ నాయకుల పేరుతో వాళ్ళదే పెత్తనం అయిపోయింది, మాకు కనీసం ఇన్ఫర్మేషన్ కూడా లేదు అని మొన్న అసెంబ్లీ కన్వీనర్ ఆయన పేరేంది గౌతమ్ రెడ్డి గారు రిజైన్ చేసి ఏకంగా పార్టీకి. నేను ఒక వీడియో చేసిన, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి గారితో కూడా మాట్లాడించిన. ఆయన ఏమంటున్నాడు, ఏం గొడవలేంలో అంత బాగానే ఉంది, ఒకరిద్దరు తప్ప అని ఆయన మాట్లాడుతున్నారు. కానీ వాస్తవ పరిస్థితి ఏంటంటే బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్గా వార్ చాలా భయంకరంగా నడుస్తున్నది. ఇది మామూలు వారు కాదు, ఇక పచ్చగడ్డి వేస్తే భగ్గు అంటుంది. సో ఈ సిచ్యువేషన్లో పార్టీ మొత్తం సర్వనాశనం అవుతున్నది. మరి ఇది బండి సంజయ్ డైరెక్ట్గా ఈటల్ని కార్నర్ చేస్తున్నారు. ఇప్పుడు జర్నలిస్టులు ప్రెస్ మీట్ పెడితే ఎవరు అడగకపోయినా ఆయనే స్టార్ట్ చేస్తున్నారు. పార్టీలో వర్గం లేదు, ఏం లేదు, పార్టీలో నాయకుడి పేరు చెప్పుకొని వ్యవహారం నడిపించడానికి వీలు లేదు, నాకు పదవి రాలేదని ఇంకోటి మీదకి సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తే ఎవరిని ఊరుకునే ప్రసక్తే లేదు అని డైరెక్ట్ అటాక్ ఆన్ ఈటల రాజేందర్. ఇప్పుడు ఈటల రాజేందర్ ఏమో సైలెంట్గా ఉంటుండే, ఏం చేద్దామా ఏంది కథ అని. మరి ఆయన సింపతి సానుభూతి వస్తాయని సైలెంట్గా ఉన్నాడా, లేకపోతే వేరే ఎజెండాతో ఏమైనా సైలెంట్గా ఉన్నాడా? బండి సంజయ్ ఏంటంటే మొత్తం ఆయనే చేస్తున్నాడు, నా పదవి ఓడానికి కూడా ఈటల రాజేందరే కారణమని బండి సంజయ్ ఆయన మనసులో ఆయన పెట్టుకున్నాడు. సరే ఎవరు ఎట్లున్నా మరి పార్టీ హైకమాండ్ ఏం చేస్తుందండి? ఇక ఈ కిషన్ రెడ్డి ఒక బ్యాచ్ ఉంటుంది, ఒక 4-5 పెద్ద సీనియర్లు ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే తనుకోరి మాకేమైనా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం మాకేమైనా ఇంట్రెస్టా? మీరు అనుకుంటే మాకేంది, మీరు తనుకోరి మీరు ఇద్దరు అవతలకి వెళ్ళిపోరు, మీ వల్ల మాకు ఇబ్బంది అవుతుంది, మేము కేంద్రంలో పవర్లో ఉంటే చాలు, మాకు రాష్ట్రంలో అధికారం అక్కర్లేదు, మీ వల్ల మాకు ఇబ్బంది అవుతుంది, ఇదేదో తెలంగాణలో అధికారం తెస్తామని అంటే పార్టీని పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు అడిగినరా భయ్ మిమ్మల్ని పార్టీని పైకి తీసుకురామని? పార్టీ కిందనే ఉండాలి అని ఈ కొంతమంది సోకాల్డ్ ఒక 4-5 సీనియర్లు వాళ్ళది. ఇట్లా బీజేపీ కార్యకర్తలేమో పాపం వాళ్ళు పోరాటాలు చేసి పార్టీని స్థాయికి తీసుకొస్తే వాళ్ళ మీద నీళ్లు చల్లుతున్నారు, ఆ నిప్పుల మీద నీళ్లు చల్లుతున్నారు. ఒక్కొక్క కార్యకర్త ఒక నిప్పులాగా పనిచేస్తుంటే ఆ నిప్పుల మీద నీళ్లు చల్లుతున్నారు ఈ నాయకులంతా కలిసి. ఇప్పుడు ఆ బీజేపీ నాయకులు కార్యకర్తలంతా హుజూరాబాద్ నుంచి 100 కార్లతో ఈటల రాజేందర్ ఇంట్లోకి కూడా పోము, మేము ఈటల రాజేందర్ ఇంటి బయటనే ధర్నా చేస్తామని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు ఈయన బండి సంజయ్ వర్గం ఏమంటుంది, ఇదంతా పెద్ద డ్రామా, ఈటల రాజేందర్ ఇదంతా పెద్ద డ్రామా చేస్తున్నావు నువ్వు, రేపొద్దున లోకల్ బాడీ ఎలక్షన్లో నేనే టికెట్లు ఇప్పించాలి, నా చేతిలోనే పవర్ ఉండాలని నీకు నువ్వే ఇది చేసుకుంటున్నావు అని వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇది మనం చూపించినాం కదా ఆల్రెడీ సోషల్ మీడియాలో, తన్నుకుంటున్నారు, మామూలుగా లేదు. ఇట్లా ఇగో వీళ్ళు ఇది ఈటల వాళ్ళు పెట్టుకున్నది. ఏం జరుగుతుంది? 25 ఏళ్ళు ఉన్న నాయకుడిని కాదని ఇప్పుడు వచ్చి ఈటలను వెళ్ళగొట్టే మొగోడయ్యాడా? తేల్చుకునేందుకు సిద్ధమంటున్న ఈటల అనుచరులు. హుజూరాబాద్లో ఎన్నడైనా ఇన్ని ఓట్లు బీజేపీ ఎంపీకి వచ్చాయా? ఈటల దగ్గరికి వెళ్ళిన వాళ్ళని బెదిరించింది ఎవరు? షామీర్పేట పోయే వాళ్ళ ఫొటోస్ అన్నీ నాకు వస్తున్నాయి, మీరు ఎట్లా గెలుస్తారో చూస్తా అని బెదిరించింది ఎవరు? ఈటల ఏ పార్టీలో ఉన్నాడు? బీజేపీలో కాదా? పార్టీ పేరు చెప్పి వ్యక్తులను టార్గెట్ చేస్తున్న బండి సంజయ్ పొమ్మనలేక పొగబెడుతున్నారా అని ఈటల వర్గీయులు ఇది వైరల్ చేస్తున్నారు. ఇక బండి సంజయ్ వర్గీయులు ఏమంటున్నారంటే, బండి సంజయ్ వర్గీయులేమో షామీర్పేటలోని నా ఇంటి ముందు ధర్నా చేయండి ప్లీజ్ అని ఈటల రాజేందర్ అంటుండట.
హుజూరాబాద్కు నేనే దిక్కు అని బతిమిలాడండి ప్లీజ్. బండి సంజయ్ మాకు అన్యాయం చేస్తున్నారని నినాదాలు ఇవ్వండి. హైకమాండ్ ముందు షో చేసి నేనే హుజూరాబాద్ ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకుంటా. లోకల్ బాడీ ఎన్నికల్లో మీ అందరికీ టికెట్లు ఇస్తా. షామీర్పేట కుట్ర సూత్రధారి వినూత్న ప్లానెట్. షామీర్పేట అంటే ఎవరు? ఈటల ఇల్లు షామీర్పేటలో ఉంది కాబట్టి షామీర్పేట సూత్రధారి అంటున్నారు. రేపు తన వర్గం నేతలతో తన ఇంటి ముందే ధర్నా చేయించుకునేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ చేసిన నేత. గత 3 రోజులుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో అసమ్మతి మీటింగ్లు పెట్టిస్తున్న షామీర్పేట కుట్రధారి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి మంచి వాతావరణం ఉన్న సమయంలో పార్టీని దెబ్బతీసేందుకు కుటిల యత్నాలు. లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే బండి సంజయ్కి పేరొస్తుందనే అక్కసుతోనే కుట్రలకు తెరదీసిన నేత. నికార్సైన బీజేపీ కార్యకర్తలారా పరా హుషార్, షామీర్పేట్ కుట్రలు తిప్పికొట్టండి. ఇది బండి సంజయ్ వర్గం ఇగో ఈ రకంగా ప్రచారం చేస్తుంది. వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో కూడా ఇది చక్కర్లు కొడుతుంది. ఇగో ఇది ఫ్రెండ్స్తో బీజేపీ గ్రూప్స్లో వైరల్ చేయించవా, కొంచెం ఇంపార్టెంట్ అని అంటున్నారట వాళ్ళు. ఎవరు? ఈ బండి సంజయ్ వర్గం వాళ్ళు ఇట్లా అనుకుంటున్నారు. ఇక వీళ్ళు దీనికి కౌంటర్గా వీళ్ళు ఏం పెడుతున్నారు? హుజూరాబాద్ నుంచి రేపు బీజేపీ నాయకులు కార్యకర్తలు ఈటలను కలవడానికి వస్తున్నారని తెలుసుకొని ముందస్తుగా దుష్ప్రచారం. ఇప్పటికే రోజు హుజూరాబాద్ కార్యకర్తలు ఈటల రాజేందర్ను కలవడానికి షామీర్పేట వస్తున్నారు. వారికి కావలసిన సహాయం చేస్తున్నారు. వారిది విడదీయలేని బంధం. మరింత దిగజారుడు ఎస్ఎంఎస్లు పెట్టడం దారుణమని వీళ్ళు. ఎవరు? ఇది ఈటల వాళ్ళు. ఎవరి లెక్కలు వాళ్ళకు ఉన్నాయి. మరి ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. గౌతమ్ రెడ్డి వీళ్ళందరూ అంత మండల స్థాయిలో నిన్నంతా మీటింగ్లు పెట్టుకున్నారు. నా మీటింగ్లకు సంబంధించిన వీడియోలు కూడా పంపించినారు. మరి ఏం జరుగుతుంది? పార్టీ హైకమాండ్ ఏం చేస్తుంది అసలు? పార్టీ హైకమాండ్ కానీ ఉండాలి కదా వాళ్ళకైనా. నిన్న వీళ్ళు స్లోగన్స్ ఇస్తున్నారు. ఈటల అన్ని మండలాల్లో ఈటల అభిమానులంతా సమావేశమయ్యారు. మరి అమ్మ ఈటలన్నకు అడ్డొస్తే అడ్డంగా నరికేస్తామని కూడా స్లోగన్స్ ఇస్తున్నారు. అంటే ఇది ముదిరింది, బాగా ముదిరి పాకాన పడుతుంది. సో ఇది సిచ్యువేషన్. మరి ఇప్పుడు ఈటల రాజేందర్ ఏం చేయబోతున్నాడు? ఇక నేను అనుకోవడం ఆయన అలా ఇమ్మడలేడండి. కష్టం, అది కుదరని పని అది. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఐడియాలజీ, వాళ్ళ ఆ పార్టీ ఐడియాలజీ, ఆ నాయకుల ఐడియాలజీ వేరు. అది మొత్తం అది ఓన్లీ జిల్లాకో నియోజకవర్గానికో వీళ్ళ గొడవ పరిమితం కాదు, మొత్తం స్టేట్ అంతా ఇది అయిపోయినది. సో కాబట్టి ఈటల నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్నది చూడాలి. పబ్లిక్ రియాక్షన్ ఏంది అసలు? ప్రజలు ఏమనుకుంటున్నారు? బీజేపీ తన్నుకొని సావుర్రట. 8 మంది ఎంపీలు గెలిచినా సిగ్గు శరం లేకుండా తెలంగాణ ప్రయోజనాల గురించి మాట్లాడడం లేదు, నిధులు అట్లే నీళ్ళ విషయంలో అట. బీజేపీ దట్టి పాలిటిక్స్. బీజేపీ ఒకప్పుడు మంచిగా ఉండే ఇప్పుడు వేస్ట్ బీజేపీ అయింది. మెట్టు అశోక్. ఈటల కేసీఆర్ కోవర్ట్ అట. ఇటువైపు వాళ్ళు ఆయనని, ఆయన వైపు వాళ్ళు ఈయనని. బుద్ధుండాలే. 8 మంది ఎంపీలు గెలిచిరండి వీళ్ళు. విషయం ఏంటంటే 8 మంది ఎంపీలు గెలిచినారు. లైవ్ 8 మంది ఎంపీలు అంటే ఆయా ఎంపీ నియోజకవర్గాల్లో ఉన్న అసెంబ్లీ స్థానాలు 52 అసెంబ్లీ స్థానాల్లో వీళ్ళకి మెజారిటీ వచ్చింది. అంటే దాదాపు అధికారానికి దగ్గర అవుతున్నారని అర్థం ఆ ఎంపీలో గెలిచిన సీట్ల స్థానాన్ని బట్టి. సరే ఎంపీ రిజల్ట్స్ వేరే ఉంటాయి, ఎమ్మెల్యే రిజల్ట్స్లో ఓటింగ్ వేరే ఉంటుండొచ్చేమో, ప్యాటర్న్ వేరే ఉంటుండొచ్చేమో. కానీ ఆ ఎంపీ రిజల్ట్స్ని బట్టి చూస్తే 52 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మెజారిటీ వచ్చింది. మరి అంత గొప్ప సక్సెస్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలా? అంటే వీళ్ళకి రావాలన్న ఆలోచన లేదు. ఇగో ఇంకొక ఆయన పెడుతున్నా, ఆయన ఈటల కేసీఆర్ కోవర్ట్ అంటే బండి సంజయ్ కేసీఆర్ కోవర్ట్ అని ఇంకొక ఆయన నాగరాజు పెడుతున్నాడు. జై బీజేపీ జై బండి. వెళ్ళిపోవడం బెటర్, కాంగ్రెస్లో జాయిన్ కావడం బెటర్ రవీందర్ రెడ్డి.
ఎలక్షన్ల వరకు బహుజనవాదం బీసీవాదం 4.5 సంవత్సరాలు మొత్తుకొని సరిగ్గా ఎన్నికల సమయంలో ఆధిపత్య పార్టీలకు వాళ్ళకి వత్తాసు పలుకుతారట. బీసీ పార్టీ పెట్టాలన్నట రాజు గౌడ్ చెప్తున్నాడు. ఇక ఆయనకు అది తప్ప ఏం ఆప్షన్ ఉంది? అది తప్ప ఆయనకు ఆప్షన్ అయితే నాకు కనబడతలేదు. చూడాలి మరి ఏం చేస్తాడు. సంజయ్ అండ్ కిషన్ రెడ్డి, లక్ష్మణ్ ఇదంతా పెద్ద వేస్ట్ బ్యాచ్ అట. రమేష్ ఉప్పు అంటున్నాడు. అన్నా నువ్వు ఎమ్మెల్యే కావాలి, అవసరం లేదు బ్రదర్, ఇట్లా 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 ఉండనియండి. వీళ్ళకంత ధైర్యం లేదు, దమ్ము లేదు. 8 మంది ఎమ్మెల్యేలు ఎక్కడ, ఎంపీలు ఎక్కడ గెలుస్తారు? బీజేపీకి అంత పార్టీ తెలంగాణలో ఉందా? గెలిచిరు కనబడుతుంది కదా, మన ఈవీఎంఆ ఇంకోట అంటే కాదు కదా. ఈటెల బీసీ పార్టీలో జాయిన్ అయ్యి బీసీల కోసం ఫైట్ చేస్తే ఫ్యూచర్ బాగుంటుంది. ఒక రకంగా చూస్తే బీజేపీలో గొడవ అనేది లేకుండే ఈటెల వచ్చాకే గొడవలు అంటున్నారు. బాలు కృష్ణ, ఈటెలకు బండి సంజయ్కి పోలికుందా? చలో మాట్లాడదాం. నెక్స్ట్ ఇక చూడాలి వాళ్ళు ఏం జరుగుద్ది అన్నది.